పైసలు లేనప్పుడు బెట్టింగ్ ఎదిగేసావు బే. మూసు కూర్చోక. సాయంత్రం లోపు నా పైసలు నాకు రాకపోతే మర్యాద దక్కది. వినయ్, ఇందాక ఎవరి ఫోన్లో ఏదో డబ్బులు అంటున్నావు? ఏం లేదు. నేను విన్నా. అంటే అమ్మకు చెప్పకు, నేను క్రికెట్లో చిన్న బెట్టింగ్ వేసా, డబ్బులు పోయాయి. ఎంత? 10,000. ఇవ్వకపోతే సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు. అక్క, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడు కావాలి? సాయంత్రం కల్లా ఇస్తాను. నేను దాచుకున్న డబ్బులు అవి. అమ్మకు కూడా తెలీదు. ఇంకెప్పుడు ఇలాంటి చెత్త పనులకు తగలేదు. సరే, బయటికి వెళ్తున్నాను. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను. 10,000 ఉంటాయిగా? ఏమో, ఉండొచ్చు. సరే. అక్క, ఇదిగో 4,000 ఉన్నాయి. అదేంటి? ఉన్నాయనుకున్నా, మధ్యలో దేనికో వాడినట్టున్నా. సరే. ఎప్పటి నుండో దాచుకున్న డబ్బులు అవి. వాడు అడగగానే మొత్తం ఇచ్చేయాలనిపించింది. కానీ నాకు తిరిగి రూపాయి కూడా రాదు. నాకు కూడా ఆ డబ్బుతో అవసరం ఉంది. ఎప్పటి నుండో ఒక ఉంగరం కొనుక్కోవాలని ఉండేది. పక్క వీధిలో ఉన్న సైట్ దగ్గర ఆర్డర్ ఇచ్చాను. ఇంట్లో ఎవరికీ తెలీదు. మా వాళ్ళకి ఆ సైట్కి పడదు. అందుకే ఇంట్లో వాళ్ళు ఎవరు వాడి దగ్గరికి వెళ్ళరు. ఎందుకో అక్కడ చేయించడమే సేఫ్ అనిపించింది. ఇప్పుడు ఇంట్లో డబ్బులు కనపడితే వినయ్ ఖచ్చితంగా పట్టుకుపోతాడు. అందుకే వాడు వచ్చేలోపు సైట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి ఉంగరం తెచ్చేసా. వాడికి డబ్బులు అవసరమే. బెట్టింగ్ డబ్బులు కట్టకపోతే ఇంటి మీద గొడవకు వస్తారు. కానీ అది వాడి ప్రాబ్లం, వాడే చూసుకోవాలి. నా డబ్బులు నా ఇష్టం. అక్క దాచిన ఇదేనేమో. ఇక్కడ అమ్మితే ఏంటో కూడా తెలియదు. ఉంగరం నకిలీదని తెలిసిపోయిందా? ఇంకెంతసేపు? అయిపోవచ్చింది బేటీ. ఏం బాబు ఇటువైపు వచ్చావు? చిన్న పని పడింది. వీడికి తెలిసిపోయింది. నన్ను టెస్ట్ చేస్తున్నాడా? ఈ ఉంగరం అమ్మేద్దాం అనుకున్నా. ఎంత వస్తుందో చెప్పు.
నకిలీది అని చెప్తే గొడవ చేస్తాడు, పరువు పోతుంది. ఎంతసేపు ఇస్తే వెళ్ళిపోతాను. 8,000 వస్తుంది. 10,000 రాదా? రాదు. సరే ఈ తెలిసి కూడా 10,000 ఉంగారం 8,000కి ఎలా పట్టుకెళ్తాడు? అంటే వీడికి ఆ ఉంగారం వాళ్ళ అక్క కొన్నట్టు తెలీదా? అబే ఇదరా. అబే దొంగతనం చేస్తావా? చెయ్యను. చెప్పింది విను. ఇప్పుడు మన షాప్ నుండి వెళ్ళాడు కదా, వాడి పర్సులో 8,000 ఉంది. ఆ పర్సు తీసుకొస్తే అందులో నీకు సగం ఇస్తా. చేస్తావా? చెయ్యను. ఎందుకు చేయవు? చెయ్యి. నేను చెయ్యను. చెయ్యి. నేను చెయ్యను. చెయ్యిరా. అబే చాలే కమినే. మా సేటు స్కూల్ ఫీజు కట్టుకోమని డబ్బులు ఇచ్చాడమ్మా. డబ్బులు ఇచ్చాడా? ఎదులైతే నీ సేటు జీతం డబ్బులు సరిగ్గా ఇవ్వడు, అలాంటి స్కూల్ ఫీజు కట్టుకోమని డబ్బులు ఇచ్చాడా? నిజం చెప్పు. నిజమమ్మా. దొంగతనం చేసావా? ఈ డబ్బు పట్టుకెళ్ళి మీ సేటుకి ఇచ్చేసిరా. నిన్ను బాగా చదివించాలనుకున్నాను, కానీ అంత డబ్బు లేక నిన్ను పనిలోకి పంపించాను. నిన్ను పని చేసి రమ్మంటే దొంగతనం చేసి వచ్చావు. మరి సిగ్గు లేకుండా అబద్ధాలు ఒకటి. ఏమమ్మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? లోపలికి రానమ్మా. ఎన్ని రోజులైంది మీరు డబ్బులు తీసుకొని? చెప్పండి మరి. మంచిగా మర్యాదతో చెప్తున్నా. నాకు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం 2 రోజులలో ఇల్లు ఖాళీ చెప్పు. ఎక్కడన్నా ఇల్లు చూసుకో. మా సేటు స్కూల్ ఫీజు కట్టుకోమని డబ్బులు ఇచ్చాడమ్మా. మంచిగా మర్యాదతో చెప్తున్నా. నాకు డబ్బులు ఇవ్వకపోతే మాత్రం 2 రోజులలో ఇల్లు ఖాళీ చెప్పు. ఎక్కడికి వెళ్ళావురా? మా సేటుకి డబ్బులు ఇచ్చేసానమ్మా. చేసావా?
డబ్బుల కోసం ఒకసారి మనం మంచి చెడు మర్చిపోతాం, కానీ అప్పుడప్పుడు ఆ డబ్బులే మంచిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి.